విజయసాయిరెడ్డి ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆయన వృత్తి ద్రోహానికి పాల్పడ్డారంటూ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక విచారణ. ఎందుకు అంటే ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ విచారణకి సంజాయిషి నోటీస్ ఆయనకి ఇస్తే ఆయన అటెండ్ కాకుండా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంట్లో నిన్న లేదు మేము మా విచారణలో ఈయన తప్పు చేశారని తేలింది అని చెప్పేసి నివేదిక ఇచ్చిందంటూ ఈనాడు రాసుకొచ్చింది. చాలా మంచిది. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక కేసు నడుస్తోంది. చార్టెడ్ అకౌంటెంట్ అయినటువంటి విజయసాయిరెడ్డి అందులో నిందితుడిగా ఉన్నారు. జగన్ మీద ఆస్తుల కేసులో అనేక కేసులు ఆయన కూడా నిందితుడిగా పెట్టారు. ఆ కేసు జడ్జిమెంట్ కోర్టు ఇవ్వకుండా ఈలోపే అసోసియేషన్ వాళ్ళు ఎట్లా డిసైడ్ చేసేస్తున్నారు వృత్తి తేడా వచ్చింది అనేటువంటిది. అంటే ఇక్కడ వెనకాల ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఏ కేసుల్లో కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ మీద లేనిది విజయసాయిరెడ్డి మీద టార్గెట్ చేస్తున్నారంటే చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్లో కూడా కుల రాజకీయం ఉందా, లేదంటే పార్టీల రాజకీయం ఉందా? ఇప్పుడు సోరెన్ తన ఆస్తిని తీసుకెళ్ళిపోయేది తన రాష్ట్రంలో తన పేరుతో తన మైన్స్ తీసేసుకున్నాడు. మరి అతను చార్టెడ్ అకౌంటెంట్ దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నాడే. వాళ్ళ ఆవిడ పేరున వాళ్ళ బామ్మర్ది పేరున వీళ్ళందరి పేరు మీద పెట్టేశాడు. అక్కడ ఎవడు ఏ చార్టెడ్ అకౌంటెంట్ మీద యాక్షన్ తీసుకోలేదే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. దేశంలో లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన ఆస్తులు ఏంది, దాంట్లో ఏ చార్టెడ్ అకౌంటెంట్ మీద విచారణ జరిపారు? పర్టికులర్గా ఇక్కడే ఎందుకు జరుపుతున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక ఎజెండా. ఏదైతే జగన్ని దెబ్బ కొట్టడానికి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికి గతంలో చేసినటువంటిది. వెంటనే ఈ మాట అనగానే సూట్ కేసు పట్టుకొస్తాడు జగన్. అసలు పాయింట్ ఏంటంటే ఒక వ్యవస్థ ఒక పెను యుద్ధం చేస్తుంది ఇంకొక వ్యవస్థ నాశనం చేయడానికి. పుట్టనీయకుండా జగన్ని తొక్కాలనుకున్నారు, పెరగనీయకుండా తొక్కాలనుకున్నారు, పెరిగిన వాడిని దించాలనుకుంటున్నారు, నాశనం చేయాలనుకుంటున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది రెండు వర్గాల పోరాటం. కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన, అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నత స్థితిలోకి వెళ్ళినటువంటి వర్గాలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉన్నత స్థితిలోకి వెళ్తున్న వర్గాలు తొక్కాలనుకుంటున్నారు. అది వెనకాల దాని వెనకాల ఉన్నది గుల ఒక ఎత్తు, రెండవది పార్టీల గుల ఒక ఎత్తు. తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, వైసీపీ సింపథైజర్స్ నాశనం చేయాలనుకుంటారు. ఈ రెండింటి మధ్యన నాశనం అవుతున్నది ఏంటయ్యా అంటే రాష్ట్రం పరువు, అంతకు మించి మరేం లేదు.